నెక్స్ట్ తెలుగు. క్రింది పద్యాన్ని చదివి 31, 32 ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. ధరణి ధేనువు బిదుకంగ దలచితేని జనుల పోషింపు మదిపవత్సముల మాట్కి జనుల పోషింపబడుచుండ జగతి కల్ప లత తెరంగున సకల ఫలంబు లొసగు. ఆవు దూడను పోషించిన విధంగా ప్రజలను పోషించాల్సిన వారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 రాజు. జగతి కల్పలత అనే సమాస పదానికి విగ్రహవాక్యం. కరెక్ట్ ఆన్సర్ 3 జగతి అనడు కల్పలత. క్రింది గద్యాన్ని చదివి 33, 34 ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. ఈ నదీ తీరమే ఆంధ్రుల ఆర్థిక రాజకీయ సాంఘిక జీవనమునకు జీవగర్ర. ఆంధ్రుల దృష్టిని నందికొండ నుండి హంసల దీవి వరకు సాగించి వారి చరిత్రకు ఒక విశిష్టత నెలకొల్పినది. రాజన్యుల సేనావాహినికి చెలియల్లి కట్టయై తన ప్రభావము ప్రకటించుకున్నది ఈ నదీము తల్లి. బృహత్పలాయనులు, సాలంకాయనులు, ఆనంద గోత్రజులు, వెలనాటి కోట సామంత రాజులు ఈ నదీ తట రాజవల్లభులు. పై గద్యంలో గల నదీ ప్రస్తావన ఏది? గోదావరి, పెన్నా, తుంగభద్ర, కృష్ణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కృష్ణా నది. పై గద్యంలో ఉన్న జాతీయం జీవగర్ర, సాగించు, తటరాజం, ప్రభావం. ఆప్షన్ 1 జీవగర్ర. గాంధీజీ జీవితంతో సంబంధం కలిగినవి. ఆప్షన్ 3 సబర్మతి, సత్యహరిశ్చంద్ర, పుత్లీబాయి. మహాలయ అమావాస్య అను మాటకు మరో వ్యవహారం. ఆప్షన్ 1 పితృ అమావాస్య. సంబోధన, సంతోషం, భయం మొదలైన భావాలను తెలిపే పదాల తర్వాత ఉపయోగించు చిహ్నం. ఆప్షన్ 2 ఆశ్చర్యార్థకం. దెబ్బతీసే అవకాశం కోసం ఎదురు చూడటం అనే అర్థం వచ్చే జాతీయం ఏది? ఆప్షన్ 4 గోతికాడ నక్క. కింది వాటిని జతపరచండి. అతి ఎక్కువగా మాట్లాడేవాడు, అనర్గళంగా మాట్లాడేవాడు, తక్కువగా మాట్లాడేవాడు. చిట్టి, మితభాషి, వాగుడుకాయ, వక్త. సో దీనిని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 తక్కువగా మాట్లాడేవాడు చిట్టి, మితభాషి. అనర్గళంగా మాట్లాడేవాడు వక్త. అతి ఎక్కువగా మాట్లాడేవాడు వాగుడుకాయ. ఖ, ఛ, ఠ, థ, ధ, ప అనే అక్షరాలను మహాప్రాణాక్షరాలు అంటారు. మహాప్రాణాక్షరాలకు మరో వ్యాకరణ పరిభాష్యం. ఆప్షన్ 4 వర్గయుక్కులు. అక్షం పదాన్ని విడదీసిన రూపం. ఆప్షన్ 4 ప్రతి ప్లస్ అక్షం. మధువనం అనే వనానికి యజమాని ఎవరు? ఆప్షన్ 1 సుగ్రీవుడు యజమాని. పరుల తెగడుట వల్ల, బలమి పొగడుట వల్ల, కీర్తి వచ్చుట కల్ల అను కూనలమ్మ పదాలు తెలుపు విలువలు. దేశభక్తి విలువలు, సంస్కృతి విలువలు, నైతిక విలువలు, సృజనాత్మక విలువలు. ఆప్షన్ 4 సృజనాత్మక విలువలు. వేదం గల హల్లుల జంట వెంటనే ఆవృతమైతే ఆ అలంకారం. ఆప్షన్ 4 అర్ధాంతర న్యాసము. ఉగాది తెలుగువారి నూతన వర్షం. గీత గీసిన పదానికి నానార్థాలు. ఇక్కడ గీత గీసినది వర్షం కింద గీత గీసారు కాబట్టి దానికి నానార్థాలు రాయాలి. ఆప్షన్ 4 వర్షం అంటే వాన, సంవత్సరం 2 ఉంటాయి. నవగ్రహాలు సమాసం పేరు. ఆప్షన్ 4 ద్విగు సమాసం. ఇనుడు అను మాటకు పర్యాయ పదాలు. ఇనుడు అంటే ఆప్షన్ 3 రవి, బాణుడు. సమైక్య భారతి అను కవితా సంకలనంలో పరమ తపో నివేశనం బంగారు పంటలకు నివాస మబ్బురమగు శాంతి చంద్రికల భూమి అని భరతమాతను స్తుతించిన వారు. ఆప్షన్ 1 జ్ఞానానంద కవి. నేను లైబ్రరీ నుంచి పుస్తకాన్ని తెచ్చాను అన్న వాక్యానికి కర్మని రూపం. ఆప్షన్ 3 లైబ్రరీ నుంచి నాచే పుస్తకం తేబడింది. బృంగారం అను మాటకు వికృతి పదం బంగారం. ఆప్షన్ 4 కింది వాటిలో గుర్రం జాషువాకు గల బిరుదములు. ఆప్షన్ 1 ఆ మరియు ఈ. కవికోకిల, కళాప్రపూర్ణ. మన జాతీయ పతాకంలోని అశోకుని ధర్మచక్రం ఈ స్తూపం నుండి స్వీకరించబడినది. సారనాథ్ స్తూపం. ఆప్షన్ 2 భూతకాలిక అసమాపక క్రియ మరో వ్యవహారం. ఆప్షన్ 4 స్వార్థం.
కాయమునకు ధూళి దులిపి గాయమునకు కట్టుకట్టి మాటరాని ముసలి అవ్వ నోట నీరు పోసినారు. ఈ గేయ పంక్తులు తెలియజేసే విలువలు. కరెక్ట్ ఆన్సర్ 3 మానవత్వపు విలువలు. నెక్స్ట్ తెలుగు మెథడాలజీ. ప్రేరణ దూరత వక్రసూత్ర విపరిణామం సాంస్కృతిక ప్రసరణం అను లక్షణాలు. ఆప్షన్ 1 భాషకు చెందినవి. భాషా బోధన ప్రారంభ చర్య, వాచిక చర్య. ఆప్షన్ 3 వర్ణ చిత్రాలు, రేఖాచిత్రాలు, కథా చిత్రాలు, మెరుపు అట్టలు అనునవి త్రికపార్శ్వ ఉపకరణాలు. సమాజం ఆశిస్తున్న విద్యా కార్యక్రమాలకు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి వినియోగించుటకై ప్రతి విద్యా సంస్థ సిద్ధం చేసుకోవాల్సిన ప్రణాళిక సంస్థాగత ప్రణాళిక. మన రాష్ట్రంలో కృత్యాధార బోధనను మొదటగా అమలుపరిచిన కార్యక్రమం లేదా పథకం ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకము. పిల్లలు భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, రాత అంశాలు, లఘు పరీక్షతో కూడిన మూల్యాంకనం. ఆప్షన్ 4 నిర్మాణాత్మక మూల్యాంకనం. నెక్స్ట్ ఇంగ్లీష్. హీ ఈజ్ నాట్ హెల్తీ, హీ ఈజ్ నాట్ వెల్తీ. దీస్ టూ సెంటెన్సెస్ కెన్ బి కంబైన్డ్ యాజ్. ఆప్షన్ 1 he is neither healthy nor wealthy. Boy took off his clothes to change them. The meaning of the phrasal verb took off is. Option 3 removed. Took off ante removed. Choose the sentence that expresses ability. He can carry this bag. He carries bags. He may carry this bag. He should carry this bag. So వీటిలో ability ని సూచించేది ఆప్షన్ 1 he can carry this bag. Choose the sentence that has a noun clause. She said that she was busy. She asked him for money. He helped her many times. I will not go there. Correct answer 1. She said that she was busy. Sindhu, who came from Guntur, won the match. The part of the sentence who came from Guntur in the above sentence is. Option 3 a non-defining relative clause. He never drinks milk. Choose the correct question tag to complete the sentence. ఇక్కడ he వచ్చింది కాబట్టి correct answer is first one. Does he? Seeing the police, the thief ran away. This sentence has one main clause, one relative clause, one defining relative clause, one non-defining relative clause. The correct answer is option 1, one main clause. You can sing songs. Choose the correct yes or no question of the sentence above. Do you sing songs? Do you sing songs? Will you sing songs? Can you sing songs? The correct answer is option 4. Can you sing songs? He won the match dash his illness. Choose the correct compound prepositional phrase to fill in the blank in the sentence above. In spite of, in place of, ahead of, by way of. Option 1 in spite of. He won the match in spite of his illness. The bird dash out if you leave the door of the cage. Choose the correct verb to fill in the blanks. Flies, will fly, fly, would fly. Option 2 will fly. The bird will fly out if you leave the door of the cage. We need not sleep on the floor as there are dash. Choose the correct phrase to fill in the blank. Not beds enough, not enough beds, enough beds, beds enough. The correct answer is 3. Enough beds. We need not sleep on the floor as there are enough beds. Next question. I had scarcely put the phone down when it rang again. The meaning of this sentence can be expressed as. Option 1. No sooner had I put the phone down than it rang again. Choose the word what can be used to write an adverbial clause of condition as, if, since, because. Correct answer is 2. If. Choose the correct noun phrase with the correct order of adjectives. A beautiful green leaf, a green beautiful leaf, a leaf beautiful green, a green leaf beautiful. Correct answer is 1. A beautiful green leaf. Mohan wishes he dash a new house. Choose the correct verb that fits the context. Has, doesn't had, will not had, had. Correct answer is 4. Had. Mohan wishes he had a new house. Reading is a good habit. In the above sentence, reading is
present participle, past participle, a gerund, a helping verb. Correct answer is 3. Reading is a gerund. Madhu is a doctor and Sita a nurse. This is a simple sentence, a compound sentence, complex sentence, compound complex sentence. Option 2, a compound sentence. He is the tallest boy on dash earth. Choose the article that fits the context. A, and, the, no article is needed. Correct answer is 4. No article is needed. He is the tallest boy on earth. No other driver in the world is so long as the Nile. Choose the superlative degree of this sentence. Option 4 is the correct answer. The Nile is the longest river in the world. Choose the correct spelling of the word. Rejuvenate. The correct spelling is option 1. Rejuvenate. When dash this new car. Choose the correct verb and subject to complete this question. Do you buy? Did you bought? Have you bought? Did you buy? Correct answer is 4. Did you buy? When did you buy this new car? Read the following passage and choose the correct answers to the questions 82 to 84 given after. Mahatma Gandhi believed that industrialization was no answer to the problems that plague the mass of India's poor, and that villagers should be taught to be self-sufficient in food, weave their own cloth from cotton, and eschew the glittering prizes that the 20th century so temptingly offers. Such an idyllic and rural paradise did not appear to those who inherited the reins of political power. The first question, Mahatma Gandhi believed that option 2, industrialization was no answer to the problems faced by the Indians. Correct answer 2. The basis of an idyllic and rural paradise is option 2, self-sufficiency in food, clothes and simplicity of the lifestyle. Mahatma Gandhi's views opposed industrialization of village because it would affect the culture of the villages. Option 3 is right answer. A manual of instruction for any class is dictionary, textbook, question paper, lesson plan. Option 2, a textbook. The grammar translated method dominated the field of teaching and learning during this period. Option 1, 1840 to 1940. According to psycholinguistics, bubbling stage is option 1, 7 to 10 months. The following is not a problem associated with learning English in our schools. So, not a problem annar kabatti. Option 4, there are no qualified teachers in any school in India to teach English. Choose the false statement. In single sound, a single sound is represented by several spellings in English. In English, we have silent letters and doubling of consonants regarding spelling. Using capital letters is found in all South Indian languages. We cannot find one is to one relation between sounds and spelling in English. So, false statement దీనిలో option 3. Using capital letters is found in all South Indian languages అనేది false. The 3 levels of conceptualization identified by Edward Anthony are option number 1, correct answer, approach, method and technique.